ఫ్రెండు గంగవాయల కూర పప్పు చేస్తుందట, అయితే తెంపుకెళ్తుంది. ఇదంతా గంగవాయల కూరనే. ఇది కాదండి, ఇది గడ్డి పూలది, సేమ్ అట్లనే ఉంటుంది. అండ్ ఇది లక్కీ ప్లాంట్ కూడా సేమ్ కొంచెం గంగవాయల కూరలాగానే ఉంటుంది. కొయ్యగూర కూడా ఉంది. నెక్స్ట్ ఇగో ఇది తెల్ల గల్జేరు ఆకు అంటాం మేము, తెల్ల గల్జేరు ఆకు. ఇంకా ఇంకొక రకం ఆకుకూర చూపిస్తాను మీకు. ఇది తూటి కూర. ఆల్రెడీ నేను ఒక వీడియో పెట్టిన, గుర్తుందా? ఇది కూడా మంచిగా అయింది. ఇది కూడా తెంపుకో, మంచిగా ఉంటుంది. తొగరపప్పుల పెసరపప్పులు వేసుకోవచ్చు. తూటి కూర అనేది అది కాదా, తుమ్మి కూర. ఇది బాగుంది, లేత ఉంది మంచిగా. ఇది తెల్ల గల్జేరు. ఇది గంగవాయల కూరనే, గంగవాయల ఆకు. ఇంకొక 4-5 రకాలు ఉన్నాయి మా టెర్రస్ గార్డెన్లో. ఇగో తెల్ల గల్జేరాకు ఎంతగానో అయింది చూడండి. కొయ్యగూర మొన్ననే తెంపుకున్నా నేను. ఈ విత్తనాల కోసం ఉంచిన ఈ విత్తనాలు అయితే మళ్ళీ వేరే దగ్గర. ఇది ఊరు తోటకూర అంటారు, ఇట్లా మంచిగా ఉంటుంది కూడా టేస్ట్. చలి సియోల్ బచ్చలియో ఏమో అంటారు, మంచిగా ఉంటుంది అది కూడా. ఇంకా ఇప్పుడు ఇది గంగవాయల కూరనే కదా? గంగవాయల కూరనే. ఇది సేమ్ కాదు, గంగవాయల కూర కాదు. అదే ఇది సేమ్ అనిపిస్తుంది. ఇది లక్కీ ప్లాంట్ సేమ్ ఉంటుంది. లక్కీ ప్లాంట్ గడ్డి పూలది అన్నీ ఒకటి దగ్గర ఉంది. కన్ఫ్యూజ్ అవుతాం మొత్తం. తెంపిన ఆల్రెడీ ఉంది. మంచి పెద్ద పెద్ద అయినాయండి ఆకులు కూడా, మంచిగా అయినాయి గ్రోత్. మొన్న తెంపిన నేను, కొయ్యగూర తెంపి వేసిన. ఇప్పుడు ఇగో మన మునిగ ఆకు కూడా వండుకోవచ్చు. ఒకసారి తెల్ల గల్జేరు కూర తెంపుకో, తెంపేసి మంచిగా అయినాయి, తొట్టుగా అయినాయి. ఇంత ఫ్రెష్ ఉన్నాయి. ఇది ఏందేమో, ఇది అల్లందా అదేందో ఏదో ఉంది. అల్లం కావచ్చు, పెట్టిన అల్లం ఒకప్పుడు పెట్టింది ఉండే. అయితే ఇప్పుడు ఇదిగోండి ఇంత వచ్చింది మన గంగవాయల ఆకు. ఏం పప్పు వేసి వండుతుంది? పెసరపప్పు వేసి వండుతుందట మా ఫ్రెండ్. బయట కూడా దొరుకుతాయి కానీ వర్షాకాలంలో ఎక్కడంటే అక్కడ పెరుగుతాయి. అంత కొందరు ఓన్గా పెంచే వాళ్ళ దగ్గర తీసుకోవాలి, కానీ మనకు తెలియదు వాళ్ళు ఓన్గా పెంచుతున్నారా, బయట చెత్తల కుప్పల నుంచి తీసుకొస్తున్నారా అని. మీరు ఇట్లా పెంచుకోండి మంచిగా. ఇది ఏమంత పెద్ద పని ఏం కాదు. మట్టి ఉంటే అదే పెరుగుతుంది. విత్తనాలు ఉంటాయి, విత్తనాలు వేస్తే పెరుగుతుంది. ఇక చూడండి ఎట్లా గడ్డిలాగా పెరుగుతున్నది. బయట నుంచి తెచ్చుకున్నాయి అవి ఎక్కడి నుంచి పెరుగుతాయో, ఎట్లా పెరుగుతాయో తెలియదు. కనీసం ఇలాంటి ఆకుకూరలను పెంచుకోవడానికి ట్రై చేయండి.